నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించలేదు, కొల్లగొట్టిండు. కేసీఆర్ ప్రజల రక్త మాంసాలను పిండి ఉన్న దోపిడీ చేసుకొని మొత్తం కొల్లగొట్టుకున్నాడు. మొత్తాన్ని కొల్లగొట్టిండు అంటున్నా, అంతే. స్పష్టమైన మాట ఇది. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్తపు కూడు. ఏడికని దీన్ని మనం వసుకుంటారా మీరు? కుటుంబ పాలన అంటారు కదా, కుటుంబము ఒకటి. మీ కుటుంబ పాలన ఏమవుతుంది అనుకున్నామంటే, మేము తెలంగాణ రాకముందు తెలంగాణను తెచ్చింది ఎట్లా అనుకుంటే, ప్రజలందరూ కూడా ఎందుకు తెచ్చారంటే కుటుంబ పాలన అవుతుంది అంటే, తెలంగాణ మొత్తం అందరు కలిపి ఒక కుటుంబమై 4 కోట్ల ప్రజలందరూ కూడా ఒక కుటుంబంగా పాలించి మీరు మంచిగా చేస్తారు అనుకున్నారు. కానీ కుటుంబ పాలన అనేది మీ 5గురికే వస్తుందని చెప్పేసి జనాలు భావించలేదు, జనాలు ఆలోచన చేయలేదు. అదే ముందడుగేసింటే మిమ్మల్ని ఇంతవరకు తీసుకురానియకుండా మిమ్మల్ని రెండోసారి కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి నీ యొక్క కుటుంబ పాలనని ముందుకు ప్రోత్సహించకుండ్రు జనాలు. అయినా ఇప్పటికీ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. 10 ఏళ్ళు నష్టపోయినాం, అంతే. 10 ఏళ్ళు నష్టపోయినాం. కానీ ఆ 10 ఏళ్ళలో నష్టపోయింది మొత్తం తిరిగి ఖచ్చితంగా పీల్చి పిండి వేసి పిప్పి వేసి నీ రక్తపు కూడా నువ్వు ఏదైతే తిన్నావో దాన్ని కక్కించి మరి బయటికి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కక్కిచ్చే విధంగా బయటికి తీసుకొస్తున్నాడు. ఈరోజే స్పష్టమైంది. నువ్వు భూములు ఎన్ని కోట్ల భూమి, ఎన్ని గవర్నమెంట్ భూములు, ఎన్ని కోట్ల భూములు నువ్వు దోచుకున్నావో నీ యొక్క నాయకులకి, నీ యొక్క నాయకుల చుట్టాలకి రాసిచ్చినవో అనేది కూడా స్పష్టంగా ఈరోజు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా రోజుకు ఒక్కొక్కటి బయట పడుతూనే ఉన్నది. నీ బండారం అంతా బయట పడుతూనే ఉన్నది. నిన్ను మొన్న కిందేసిరు, నేను కింద పడ్డావు. నువ్వు పడలేవు. ఎట్లా పడ్డది తెలుసా? తెలంగాణలో నువ్వు ఓడిపోలేదు. ఎట్లా ఓడిపోయినావు తెలుసా? ఈ రెండుకి నేను చెప్తా. తెలంగాణలో ప్రజలు కండ్లు తెరిచి, అసలు 24 గంటలు ఇట్లా కండ్లు తెరిచి నీ యొక్క అవినీతిని చూసి నిన్ను తీసుకుపోయి పెంటల పడేయాలనుకున్నారు. పెంటల పడేసి రాదు ఒకటి. సృష్టి, నువ్వు రక్తపు కూడా తింటున్నావు కదా, సృష్టి నీకు చూపియాలి కాబట్టి నీకు నీ కొడుకుకి ఏడ చూపియాలి ఆడ చూపించింది. ఎట్లా? నీ కొడుకు మంచిగా ప్రచారంలో ఉన్నప్పుడు తొన్నని మీనకెళ్ళి వ్యాన్లకెళ్ళి దన్నని వాడే, అద్దం మీద వాడే. అదొకటే. నువ్వు ఎలక్షన్లో నీ రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు కింద పడుతుంది, తుండేనికి ఇరిగే. అది ఎట్లా ఇరిగింది? సృష్టి మిమ్మల్ని ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తారు దేవుడు. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిర్రు, ఆ దేవుడు మీకు ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చేసిండు, ఇప్పుడు మూలకు పడేసిండు అట్లా. కానీ మీ ప్రజల రక్తపు కూడా తిన్నారు కదా, మీరు ఎప్పటికీ బాగుపడరు, ఎప్పటికీ ముందలు పడరు. ఇది వాస్తవం అన్నమాట. ఎంతమంది ప్రజల ఒక ఉసురు పోసుకున్నారంటే అంతమంది ప్రజలు ఉసురు పోసుకున్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు అంటే చూసుకుంటే 4 కోట్ల మంది ప్రజలల్లో పేదవాళ్ళ ఉసురు ఎట్లా పోసుకురంటే అట్లా పోసుకురు. మీరు ఆయుష్ పోసుకొని బతుకుర్రా నాయన అని చెప్పి మీకు తెలంగాణ తెచ్చి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడితే ఉసురు పోసుకొని బతుకుతున్నారు మీరు. తెలంగాణ ప్రజల ఆకలి సొమ్ము ఎంతగానం దోచుకున్నారంటే ఇక చూడు, 1,00,000 కోట్ల అవినీతి చేసి తిరిగిచ్చింది 1,00,000 మాత్రమే. నీకు అయ్యా కేసీఆర్, నేను ఒకటి చెప్తా నీకు. తెలంగాణ రాకముందుకు, నువ్వు రాజకీయాలకు రాకముందుకు కావచ్చు, అంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఆ మూమెంట్లో కూడా నువ్వు ముందు నీ యొక్క ప్రయాణం మొదలైనప్పుడు చూసుకుంటే నీకు పెట్రోల్ పోసుకోనికి కూడా గతి లేని పరిస్థితి నీ డొక్కు బండికి. పెట్రోల్ పోసుకోలేని గతి లేని బండి నీ పరిస్థితి అట్లుంటే నువ్వు ఎంతగానో ఎదిగి నువ్వు 1,00,000 కోట్ల అవినీతి పరుడు అయినావు అంటే అర్థం చేసుకోవాలి కేసీఆర్ ఎంత దోపిడీ పాలనలో ముందుకు వచ్చిండు అనేది. నెంబర్ 1 దోపిడీ. తెలంగాణని లాస్ట్లో ఏదో అద్భుతంగా అవినీతి లేకుండా మంచిగా డెవలప్మెంట్ చేసే స్థానంలో చూసుకుంటే లాస్ట్లో 17వ స్థానం 18వ స్థానంలో ఉన్నది. లాస్ట్లో స్థానంలో ఉన్నది అసలుకి అభివృద్ధి పథంలో చూసుకుంటే. ఒక హైటెక్ సిటీ, ఏదైతే సెక్రటేరియట్ సరౌండింగ్ ఒక హైటెక్ సిటీ మాత్రమే రూపుదిద్ది. అది కూడా సగం మాత్రమే పనులు. ఐటీ మినిస్టర్ అంటున్నాడు ఆయన కొడుకు. ఏం చేసిండు ఐటీ మినిస్టర్ అయ్యి తెలంగాణ ప్రజలకు జాబులు ఇచ్చిండా? తెలంగాణ ప్రజలకు కొలువు ఇచ్చిండా? తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు కొలువులు ఇచ్చిర్రా? నువ్వేం చేసినావు అంటే నీ దోపిడికి నీ వెనకాల పడాలి కాబట్టి ఆంధ్ర ఉద్యోగులందరూ తీసుకొచ్చి నీ యొక్క ఐటీ హబ్లలో అన్నిట్లో నువ్వు జమ చేసుకొని కుక్కుడు ఇచ్చినావు. తెలంగాణ నిరుద్యోగులంతా ఉస్మానియా యూనివర్సిటీకి లేకపోతే మిగతా యూనివర్సిటీలకే పరిమితం అయ్యి వాళ్ళ బతుకులంతా బుగ్గి పాలు చేసినావు కేసీఆర్. ఇది మీ దోపిడి పాలన, దొరల పాలన.
అయితే బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్లా. ఇంకా చూడు మరి సంపద సృష్టించినట్లేనా? అవును, ఇది వాస్తవమైన మాట. నేను మళ్ళీ చెప్తున్నా, సంపద సృష్టించినట్లనే. ఎట్లా? తెలంగాణ కుటుంబానికి కాదు, తెలంగాణలో ఉన్న దొరల గడీల మీద కూర్చున్న కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఈ సంపద సృష్టించినట్లే అంతే. ఇక మరి అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్, అధికారం కోల్పోయిన బాధ కాదు, అసలు బాధ కాదు అది, ఈడ కాదు బాధ, మొత్తం ఒళ్ళంతా బాధనే ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు మాట్లాడడానికి తండ్రి పోయి మూలకు కూస్తున్నాడు, ఒంటి ఏమంటారు తుంటెంకి ఇరిగిపోయిందని చెప్పేసి అదొక సాకుతో ఆడ పోయి కూస్తున్నాడు. అది ఇరిగింది కరెక్టే, కానీ ఇరిగిన సాకుతో పోయి ఆడ కూస్తున్నాడు. మరి కొడుకొక్కడు ముందరకు రాకపోతే ఎట్లా? ఇంకెవరున్నారు మాట్లాడేటోళ్ళు, నేను ఒక్కనే కదా అనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. కానీ నీవు వచ్చినా కానీ ఏం ఫరక్ పడదు ఎవరికి అసలు ఎవరికి గింత ఫరాక్ కూడా పడదు, గింత ఫరాక్ కూడా పడదు అంతే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏవైతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నిన్ను పూర్తిగా చింపి చీరేసి బయటికి పడేయకపోతే ఇంకా బరాబర్ చెప్తున్నా ఈ మాట. తెలంగాణ బిడ్డగా చెప్తున్నా నేను, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలందరూ నేను చీల్చి ఇప్పుడు అసలుకి ఇట్లా చీల్చి ఇట్లా పేపర్ ఇట్లా చీల్చి పడేస్తారో నీ గుండెని నీ యొక్క మైండ్ని, నీ గుండెని, నీ యొక్క రాజకీయ ప్రస్థానంని ఎంతవరకు మొదలెట్టినావు మళ్ళీ అట్లా తొలగిస్తేస్తారు అంతే జనాలు. నిన్ను బరాబరి జరుగుతుంది వాస్తవం. నిన్ను అసెంబ్లీ ఎన్నికల్లోనే మిమ్మల్ని గెలిపిలేరు, నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలిపిస్తారనుకుంటావు పోయి నువ్వు? ఇంకేడికి చూపించాలి సృష్టి, మీకు ఏడికి చూపిస్తుంది? ఆల్రెడీ ఒకసారి నీవు వాడితివి, మీ అయ్యా వాడే. దెబ్బలు గట్టిగానే తగిలే కాడికి ఎంత కలిగినా తగిలినాయి, కానీ నొప్పి లేకుండా అది అట్లా ప్రచారం లేదు, నడుస్తుంటాయని కప్పిపుచ్చుకుంటుంది. ఏడికి సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు, సిగ్గు లేకుండా ఏడికి మాట్లాడతారు. ఎంత ఇట్లా తెలంగాణ ప్రజలు ముఖమైన తుప్ప ఉమిస్తే ఇట్లా తూడుసుకొని ఎంతవరకు మీరు మాట్లాడుకుంటా వస్తారు అసలు అర్థం కాని. మాటకు విలువలేని మాటలు మాట్లాడతారు మీరు. మాట్లాడితే ఏమన్నా మాట్లాడితే విలువనే ఉండదు దానికి, మాట్లాడితే అనవసరమైన మాటలు అసలు. మరి 2024 డిసెంబర్ 9 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి 10 ఏళ్ళు ఉన్న తెలంగాణలో ఉన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉండే, మరి మీరేం చేసిరు? నేను ఇదే విషయం నేను అడుగుతున్నా, ఈ టైంలో నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఏం చేసిరు? 10 ఏళ్ళు ఉండి మీరు ఏం చేసిరు చెప్పు. ఇప్పుడు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు చేస్తామంటారు. చెయ్యకపోతే అడగాలి, కానీ సంవత్సరం వరకు టైం ఉంది కదా, సంవత్సరం వరకు చేయకపోతే అడగాలి. చేయకపోతే అప్పుడు నువ్వేంది అడిగేది? ప్రతిపక్షంలో నువ్వేంది అడిగేది? నిరుద్యోగులు, గెలిపించిన నిరుద్యోగులే అడుగుతారు, నువ్వేంది అడిగేది? మరి లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి. లంకె బిందెలు కేసీఆర్ ఫామ్ హౌస్లా లేకపోతే కేసీఆర్ ఇంట్లో, కేసీఆర్ నాయకుల దగ్గర ఉన్నాయ్యా. లంకె బిందెలు కేసీఆర్ ఈడ తెలంగాణలో పెట్టిపోలేడు. లంకె బిందెలు కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిండా నింపి, లంకె బిందెలు నిండా నింపి లోపల పెట్టుకున్నాడు. ఇంకా 40 ఏళ్ళు బతుకుతాడు కదా దొర, అందుకే దోచుకొని పోయడానికే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇగో మరి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన. గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలనకు దరఖాస్తు లోగో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి. అయితే చెప్పినవైతే చేస్తున్నారు. నువ్వు తెలంగాణలో 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే నువ్వేం చెప్పినావు, నువ్వేం చేస్తున్నావు? దళిత బంధు అంటివి ఇప్పుడు అంటున్నావు, మరి రైతు బంధు అంటివి, అవన్నీ ఇప్పుడు అంటివి. మరి ఇంకేమి? మరి అప్పుడు చెప్పిన ఏంది? ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అంటివి, దళితులకు 3 ఎకరాలు అన్నావు, దళిత సీఎం చేస్తా అన్నావు. మరి ఇంటింటికి ఉద్యోగం అన్నావు, KG to PG విద్య, ఉచిత విద్య అన్నావు. ఏడవైనాయి నీ ఉద్యోగాలన్నీ, ఏడవైనాయి నీ యొక్క మాటలన్నీ మూటలకు పత్రికలకి సమర్పించినవా? సమర్పయామి అన్నట్ల పాటలన్నీ నీ యొక్క ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలన్నీ తెలంగాణ రాకముందు 2014 ఎన్నికల్లో కూడా అప్పుడు మొత్తం మాటలన్నీ మూటలకే సరిపోయినాయి. కేసీఆర్ మాటలన్నీ తెలంగాణలో రెండోసారి నువ్వు ఎలక్షన్లు వచ్చినప్పుడు 2018లో ఏం చేసినావు? ఇంకో కొత్త మేనిఫెస్టో పెట్టినావు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి కొడుకనే. మరి ముగ్గురు త్రిమూర్తులయ్యి. కేసీఆర్ ఏమో ఎంతైతే అంత ఇస్తా, ఇల్లు కట్టుకోనికి ఎంత అవుతుంది ఇస్తా అని చెప్పి, డబుల్ బెడ్రూమ్కి జాగా ఉంటే కట్టుకోనికి ఇస్తాను. కేటీఆర్ ఏమన్నా మళ్ళీ వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తాను. మళ్ళీ హరీష్ రావు ఏమంటాడు, భూమి ఉంటే 3 ఎకరాల భూమి ఉంటే 3 లక్షల, ఏదైతే ఇల్లు కట్టుకోనికి ల్యాండ్ ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్పి హరీష్ రావు అన్నాడు. త్రిమూర్తులు 3 రకాలుగా చెప్పారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని ముందరికి తీసుకుపోవాలి? అవి కూడా సరిగ్గా అమలే కాకపోయా. ఇది తెలంగాణలో మీ దోపిడీ.
తెచ్చిన ఏమున్నాయా నువ్వు తెచ్చిన తెలంగాణలో నువ్వు ఇచ్చిన ఏమున్నాయి నీ ఇంటి నుంచి ఇచ్చినావా ప్రజల నుంచి తీసుకొని ఇచ్చినావా సెంట్రల్ నుంచి ఏవైతే ఇచ్చిర్రో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఇస్తావా అవన్నీ నువ్వు ఇచ్చినా అని చెప్పేసి ఒక బల్ల గుద్దినట్టు ఇట్లా పేపర్కి ఇట్లా నీ యొక్క స్టాంపు గుద్ది ప్రజలందరికీ ఇస్తేవి మీకేం కావాలి కేసీఆర్ అన్ని చేసిండని నిధులన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి సెంట్రల్ నుంచి వచ్చినాయి పేరేమో నీదే పేరేమో వాళ్ళది నోరేమో నీది ఇక్కడ రెండు నీవే అయినాయి పేరు నీవే అయినాయి నోరు నీదే అయినాయి ఎందుకంటే పేరు కూడా వాళ్ళది బయట పెడతలేవు కదా నీ పేరే బయట పెట్టుకుంటున్నావు ఇప్పుడు ఏదైతే రక్తపు కూడు కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు ప్రజల రక్త మాంసాలను పీల్చి పిపిఏసి సంపాదించారు అని మాట ఉంది కదా ఇది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసి ఓకే రేవంత్ రెడ్డి మాట కాకుండా ప్రజల మాట అనుకోవచ్చు ఇది తెలంగాణ ప్రజలన్న మాట అనుకోవచ్చు ఇది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది యావత్ తెలంగాణ ప్రజలందరూ అన్న మాట అనుకోవచ్చు తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరి రక్తకూడు ఎట్లా తింటున్నాడో ఎట్లా అరుగుతున్నదో అర్థమవుతలేదు వీళ్ళకి అసలు కానీ ఖచ్చితంగా చెప్తున్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా చూడు బీఆర్ఎస్ కాస్త చీలిపోయి టీఆర్ఎస్ కూడా చీలిపోయి ప్రాంతీయ పార్టీ అంటున్నారు కదా ఆ ప్రాంతీయ పార్టీ కూడా లేకుండా మనుగడలకు లేకుండా మొత్తం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నా సవాల్ చేస్తున్న కేసీఆర్ కేటీఆర్కి నేను పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని గెలిచి చూపిస్తారో గెలిచి చూపారు మీకు అంత దమ్ముంటే మీకు అంత దమ్ముంటే అంత ధైర్యం ఉంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలవలేరు కదా మీకు స్థానాలు కూడా ముందుకు రాలేవు కదా మీరు అదే ఓడిపోయిన అదే బాధతోనే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా గెలిచి చూపిద్దామని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా చెప్తున్నా నేను మీకు ఆ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్కడు కూడా ముందుకు రాడు నిలబడినీకే మీ యొక్క పార్టీ నుంచి నిలబడినీకే ఒక్కడు కూడా ముందుకు రాదు నేను సవాల్ చేస్తున్నా ఖచ్చితంగా ఇది మాత్రం ఎంతవరకు ముందుకు వస్తారో ఎంతవరకు నువ్వు గెలిపించుకుంటావో ఎన్ని సీట్లు తెచ్చుకుంటావో నేను కూడా చూస్తాను